నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తలో ముందుగా హెడ్లైన్స్. సభకు రాకుండా సంతకాలు చేయడం ఏంటి? వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆశ్చర్యం. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పల్లకి ఊరేగింపు. ముగిసిన స్వామివారి వార్షిక మహోత్సవాలు. శోభన్ బాబు మా ఆరాధ్య దైవం. వర్ధంతి సందర్భంగా అభిమానులకు ఘన నివాళులు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేయాలి. అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి. ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడమే కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేయడంపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభకు రాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తూ ఉండడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవ్వడం మీరెవరైనా చూశారా అంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉందన్నారు. వైకాపా సభ్యులు ఎవరికీ కనబడకుండా దొంగచాటుగా వచ్చే రిజిస్టర్లో సంతకాలు చేయాల్సిన పనేముంది అని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వైకాపా సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా తదితరులు సంతకాలు చేసినట్లు తేలింది అని స్పీకర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు తన దృష్టికి వచ్చింది అని తెలిపారు. హాజరు పట్టీలో వారి సంతకాలు ఉన్న వాళ్ళ సభకు వచ్చినట్లుగా స్పీకర్గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవద్దంటూ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నానండి. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గురువారం హౌసింగ్ బోర్డ్ కాలనీ పురవీధుల మీదుగా స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పల్లకి సేవలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించారు. పల్లకి ఊరేగింపులో స్థానిక పెద్దలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకుడు అజయ్ కుమార్ శర్మ, రవి శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక, నగర ప్రముఖులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నందెపు శ్రీనివాస్, గార్లపాటి సూర్యనారాయణ, యనముల బ్రహ్మానందం, మాజీ కార్పొరేటర్లు పందం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, నండూరి శాంతిశ్రీ, ఇసుకపల్లి శ్రీనివాస్, కంచుమర్తి చంటి, డివి రెడ్డి, వైకే పాల్, కేఎల్ఎన్ రెడ్డి, అడప అనిల్, ధమర్ సింగ్, బ్రహ్మాజీ, బులుసు ప్రకాష్, పంతం శ్రీను, కిరణ్, శ్రీపాద మోహన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
వారికి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిరు సత్కారం చేసి జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారు మాట్లాడుతూ ఆలయం చాలా బాగుంది అని, స్వామివారికి చేస్తున్న పూజలు, అభిషేకాలు భక్తులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని అభినందించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 2000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధనలో భక్తులు బారులు తీరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ వల్లి దేవసేన స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీవల్లి దేవదేవాశవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీవల్లిశ్వర స్వామికి. ఆరార్తే అక్షర పారాత్పర సురస్తుదే నివాసే శరవణ భవ. అయ్యా కుడికాలు వేసి ఎవరికి నడక ప్రారంభించండి. సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మేడం ఒకసారి ఇక్కడ ఇద్దరు అలా పట్టుకో. రానా నువ్వు ఓన్లీ ఆడలే మొగలు ఎవరు పట్టుకోకూడదు. ఇక్కడ ఉంది సార్, బాడిగానండి.
ఓకే हरनाथ नाम देस्य पद्मावती नाम देस्य ఓకే रक्ष रक्ष पाहि मां पाहि मां ఆంధ్రుల ఆందోళన నటుడు సోగ్గాడు శోభన్ బాబు మా ఆరాధ్య దైవం అభిమాన నటుడు అని అఖిల శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీ అన్నారు. శోభన్ బాబు నిరంతరం అభిమానుల క్షేమాన్ని సంక్షేమాన్ని కాంక్షించేవారని కొనియాడారు. 17వ వర్ధంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న శోభన్ బాబు విగ్రహానికి గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీ, అధ్యక్షుడు కొనకల్ల శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ పూడి వెంకట శ్రీనివాస్ కుమార్, పలు ప్రాంతాల అభిమాన సంఘాల నాయకులు గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా శోభన్ బాబు జయంతి వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. శోభన్ బాబును అభిమానులందరూ ఆరాధ్య దైవంగా భావిస్తారని, అభిమానులు డబ్బులు పాడు చేసుకోవద్దు అని, కుటుంబాలను బాగా చూసుకోవాలి అని మంచి సూచనలు సలహాలు ఇచ్చేవారని తెలిపారు. అభిమానులు జీవితాలు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించేవారన్నారు. తాము ప్రతి ఏటా చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలను మెచ్చుకుంటూ హైదరాబాద్ అభిమానులు తమకు ఈసారి శోభన్ బాబు చిత్రపటం కిరీటంతో సన్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ప్రాంతాల అభిమానులు వచ్చి తమకు ప్రోత్సాహం అందించాలని కోరారు. అనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని చల్లని మజ్జిగ వితరణ చేశారు. తణుకు, విశాఖపట్నం, మేలూరు తదితర ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చి శోభన్ బాబుకు నివాళి అర్పించారు. నగర ప్రముఖులు పివిఎస్ కృష్ణారావు, నిమ్మలపూడి గోవింద్ తదితరులు కూడా పుష్పమాల వేశారు. అభిమానులందరికీ నా నమస్కారాలు. ఈరోజు శోభన్ బాబు గారిది 17వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన మన లోకంలో నేరన్న మా విషయం 17 సంవత్సరాలు పూర్తయింది. ఇలాగే ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కూడా శోభన్ బాబు గారిది మా అభిమానుల సమక్షంలో అందరి సహకారంతో జరుపుకోవాలని నేను అభిమానుల తరఫున మా అందరి తరఫున సెక్రటరీకి మాట్లాడుతున్నాను. గత 17 సంవత్సరాలుగా శోభన్ బాబు వెలుగులో కాలం చేసిన కానీ ఆయన జయంతి జనవరి 14, వర్ధంతి మార్చి 20 తారీఖు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు సుమారు 1000 మందికి పైగా అన్నదానం, రాడి అన్నదానం చేయగలుగుతున్నాం. అలాగే వస్త్రదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి చల్లగాలి వెంకటరాజు గారు అనే ఒక వీరాభిమాని ఈ స్థితమృతుడు అనే ఒకటి తయారు చేసి మాకు అందరికీ జ్ఞాపకం కలిగించారు. గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు రాజమండ్రి గోదావరి ఒడ్డున శోభన్ బాబు గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శోభన్ బాబు గారు 2008లో మరణించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జననం మరణం 2 రోజులు కూడా ఎంతో ఘనంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వస్త్రదానం, అన్నదానం, ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మేము చేసే కార్యక్రమాలని మెచ్చుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి మాకు ఒక కిరీటం, అలాగే సాలువాలు, దండలు, ఒక పెద్ద మెమెంటో మమ్మల్ని సత్కరించారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నామని చెప్పి మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు వచ్చి కార్యక్రమం చేశారు. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా
55వ వర్ధంతి సందర్భంగా గురువారం ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చిత్రపటానికి ఆదివాసీ మహాసభ తరపున పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50% భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలి అని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింగు మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగింది అని, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ CCLAకి నివేదిక పంపారని తెలిపారు. CCLA ఈ వివరాలను కోనేరు రంగారావు భూ కమిటీకి నివేదించిందని, సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. ఇప్పటికైనా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగ్ భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్స్ కాకుండా 22A నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. కోర్టు పెండింగ్లో ఉన్న 18,848 ఎకరాల విషయమై సత్వర చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రావుతులపూడి మండలం ఎన్ఎన్ పట్టణంలో ఉన్న భూమికి సంబంధించి ట్రిబ్యునల్లో పెండింగ్ ఉంటే పట్టాదాస్ పాస్ పుస్తకం మంజూరు చేసిన తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి అని కోరారు. ఆదివాసీ మహాసభ నాయకులు జకలపూడి పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి, చీడిపల్లి లక్ష్మణ, గొలగాని నూకాలమ్మ, చంద్రావతి, వరహాలమ్మ, చీడిపల్లి గొంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు పల్లా వెంకయ్య మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన పల్లా వెంకయ్య గారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1991లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాని కింద ఉండేటటువంటి అధికారులందరూ కూడా భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి చేయాలని చెప్పేసి 1991లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఇప్పటికీ కూడా ఆ ఆర్టీఓల దగ్గర కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ చట్టం కింద ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ఆర్టీఓ దగ్గర ఇంకా కేసులు పెండింగ్లోనే ఉండిపోయింది. ఇక్కడ కేసులు ఇలా పెండింగ్లో ఉండిపోవడానికి మనకి ఎగ్జాంపుల్గా ఒక కేస్ స్టడీ మీకు తెలియజేస్తున్నాం. అది ఎన్నానపట్నం గ్రామం అని రోజులపూడి మండలంలో ఉంటుంది, నాన్నగిరి నరేంద్రపట్నం. అక్కడ అల్లం సన్యాసి పడాలు ఉద్దారని మొకాసదారు, అంటే మనకి ఇక్కడ జమీందారు. ఆ మొకాసదారు తనకి 201 ఎకరాల 73 సెంట్లు భూమి ఉందని ఆ డిక్లరేషన్ ఫైల్ చేశాడు. ఈ భూమి ఇది 1975లో ఫైల్ చేస్తే ఇవేళకి కూడా భూ సంస్కరణ ట్రిబ్యునల్ అంటే ఆర్టీఓ కోర్టు పెద్దాపురం ఇవేళకి కూడా ఆయన దగ్గర పెండింగ్లోనే ఉంది. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. స్థానిక మెడికల్ కాలేజీలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామమని అన్నారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకొని వైద్యులుగా అయిన తర్వాత అంకిత భావంతో ప్రజలకి సేవ చేయాలి అని తెలిపారు. వైద్య వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని కలెక్టర్ కొనియాడారు. వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ బాధ్యతలు తెలుసుకుంటూ వైద్య సేవలు అందించేందుకు నైపుణ్యం పెంచుకోవాలి అని తెలిపారు. ఈ సందర్భంగా సౌభాగ్య రక్త మిత్ర లోగోను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వల్ల 3కి ప్రాణదానం చేయవచ్చు అని తెలిపారు. రక్తమిత్ర అభివృద్ధి చెంది ప్రజలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలి అని తెలిపారు. సేవలు అందించాలి అని తెలిపారు. వైద్య విద్యార్థులు మంచి వైద్యాధికారులుగా తయారయ్యి ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు. స్పోర్ట్స్ వీక్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపల్ కె శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె సూర్యరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వివి దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ టీం, డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలను పాటిస్తాను. రక్తదానం గురించి నిత్యం రద్దీగా ఉండే కంబాల చెరువు జంక్షన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మదర్ తెరెసా పార్కును నగరానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
నగరంలోని వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే భాగంగా కంబాల చెరువు, మదర్ తెరిసా పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మదర్ తెరిసా పార్క్ చుట్టూ వాహనాల రద్దీ లేకుండా రాకపోకలు సులభతరం చేసే విధంగా త్వరలో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు. మదర్ తెరిసా పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అక్రమాలను తొలగించి వీధి వ్యాపారులను సక్రమంగా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలను గుర్తించి నమోదు చేసుకోవాలన్నారు. పార్కును ప్రత్యేక అభివృద్ధి నిధులు 75 లక్షలు, రుడా నిధులు 50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని వివరించారు. ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్షా అలీ, డిఈ ప్రసాద్, ఏఈపి ప్రసాద్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు. బ్రెయిన్ ట్యూమర్ బాధితునికి టీడీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల ఆర్థిక సాయం అందించారు. అవసరమైన మందులను తాను అందజేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగరపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్యబాబు అనే వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కూటమి నాయకులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకుని వచ్చారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం టీడీపీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, కడియం మండలం అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, పాతూరి రాజేష్, మరెడ్డి రమేష్, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు బాధితుడిని పరామర్శించారు. వృత్తిపరంగా న్యూరో ఫిజిషియన్ కావడంతో బాధితుడి మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి సమస్యను వివరించి మెడికల్కు సంబంధించిన ముఖ్యమైన టాబ్లెట్స్ స్వయంగా సమకూరుస్తానని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ వెంకటానగరం గ్రామంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అని, సారాకు బానిసలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. నాటుసారా తయారు చేయడం, వినియోగించడానికి సంబంధించి ABC కేటగిరీ గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఎక్కువ మొత్తంలో నాటుసారా తయారీ, వినియోగం ఉండడం వల్ల వెంకటనగరం గ్రామాన్ని ఏ కేటగిరీ కింద గుర్తించినట్లు తెలిపారు. నాటుసారా తాగడం వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. నాటుసారా అమ్మకాలు, తయారీ స్థావరాల వివరాలు తెలియచేయాలి అని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం శివప్రసాద్, రాజమహేంద్రవరం నార్త్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథ్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూలమంత్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుడు అజయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో రవిశర్మ సుబ్రహ్మణ్యం స్వామివారి మూలమంత్ర హోమం జరిపించారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. రుద్రహోమం, మహాపూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్పాలు, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి హోమాల్ని తిలకించారు. భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. ఆలయం విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించడంతో కొత్త రూపు సంతరించుకుంది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ జల్లా శంకర్రావు, ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ళ బాబు, వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్ బుడ్డిగ రవి, కొండలరావు, నడగల సుధా, మల్లిబాబు, గార్లపాటి సూర్యనారాయణ, యనుమల బ్రహ్మానందం తదితరులు హోమాన్ని దర్శించుకున్నారు. వారి ఉత్సవ కమిటీ తరపున స్వామివారి చిత్రపటం ప్రసాదం అందచేసి సత్కరించారు. नमस्ते अग्ने गंधर्भ्यो वह्निभ्य इदं मम महाभ्य स्वाहा आदित्य प्रभ्यो स्वाहा
ఓమనస్య పదధర్మ పరమేక్షద పదధర్మ ముక్తికం ధర్మస్య విష్ణు ముస్లిం సాయంత్రం విష్ణుమాహం స్మేస్వాహ పాదయాజ్ఞేన శుతం మోరేత్వా యాంగే పల్లె ఎక్కడ ఉంది నాలుగు పక్కలకి వేసేయండి అయ్యా లేదు కొంచెం సేపు ఆపకూడదు తొందరగా రావాలి స్వాహ మూడు తీసి దాంట్లో పెడుతుంది అంతే ఆ మాత్రం ఉండాలి అగ్నిహోత్రుడు కూర్చోండి జాగ్రత్త నెమ్మదిగా వేయండి విసిరండి అలాగా అంతే ఆటోమేటిక్గా చల్లారుతుంది అగ్నిహోత్రం హర హర మహాదేవ హర శంభో శంకర హర గోవింద అందరూ కూర్చోండి అమ్మ అన్నయ్య గారు ఒక్క సర్వమేవాప్నోతి అదో అయం మే పూర్ణం నేనేం చేయను మారేడు వేడి వస్తుంది అది భోగి ఆగిపోయింది అగ్నేనే సుధారాయే అస్మాన్ విశ్వాన్ దేవ వైనాన్ విశ్వాన్ ఈ అధ్యాత్మ జహరాని మే నా భోజిస్తాను శ్రీస్తేవః పంచవక్తసేవః దర్గత్తసేవః శతవక్తసేవః ఆసహస్రవక్తసేవః అపరాధ సహస్రాన్ని క్రియంతే బట్టి ప్రార్థిస్తూ చెప్పండి స్వస్తి శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే ఒకసారి రెడీ సార్ సార్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సభకు రాకుండా సంతకాలు చేయడం ఏంటి? వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆశ్చర్యం. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పల్లకి ఊరేగింపు, ముగిసిన స్వామివారి వార్షిక మహోత్సవాలు. శోభన్ బాబు మా ఆరాధ్య దైవం, వర్ధంతి సందర్భంగా అభిమానులకు ఘన నివాళులు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేయాలి, ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదవాలి, ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.